మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో సుందరరామిరెడ్డి గారు. ఇండియాలో కనుక మనం చూసుకుంటే అండి కీ ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మేజర్ రోల్ ప్లే చేయడానికి రెడీగా వస్తున్నాయి. చాలామంది అనుకున్నటువంటి విషయం ఏంటంటే సో మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఐపీఓలో పార్టిసిపేట్ చేసినటువంటివి క్రెడిట్ హిస్టరీ కనుక చూసుకుంటే పెద్దగా పర్ఫామ్ చేసి వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేంత జరగలేదనేది మాట్లాడుకుంటుంటారు. సో వీటి వల్ల వచ్చే బెనిఫిట్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఫర్దర్గా ఉండేటువంటి వాటి కంపెనీస్ ఎన్ఎస్సి అండ్ జియో వాటికి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అది మీరు మాట్లాడింది కరెక్ట్ అండి. మన హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకుంటే కనుక బిగ్గెస్ట్ ఐపీఓస్ అన్ని కూడా ఒక పెద్ద హైప్ని క్రియేట్ చేస్తే తప్ప ఎక్కువ వెల్త్ క్రియేట్ చేస్తున్నట్టు మనకి హిస్టరీ లేదు ఇండియాలో. మీరు ఎంత పెద్ద కంపెనీలు తీసుకున్నా సరే జనరల్గా 8,000 crores అండ్ అబోవ్ కనుక ఐపీఓ ఆఫర్ కనుక చేస్తుంటే కనుక అలాంటి కంపెనీస్ అన్ని కూడా చాలా తక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని మన ఎన్ఎస్సి అది ఇండియాలో నెంబర్ 1 స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఐపీఓస్ కోసం. ఇంతకుముందు ఐపీఓకి వచ్చిన బిఎస్సి సూపర్ హిట్ అయింది అండ్ ఎంసీఎక్స్ అంటే కమాడిటీ స్టాక్ ఎక్స్చేంజ్ అది కూడా సూపర్ హిట్ అయింది. కాబట్టి ఎన్ఎస్సి కూడా ఎంతకంత హిట్ అయ్యే ఛాన్స్ ఉంది డెఫినెట్గా, అంత డౌట్ లేదు. ఎందుకంటే ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ పెరుగుతుంది, ఎక్కువ మంది ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి గ్రోత్ బాగుంటుంది ఎన్ఎస్సికి బేసికల్గా. అదే టైంలో జియో టెలికామ్ కూడా టెలికామ్లో ఇండియాస్ నెంబర్ 1 అది. అంటే మనం ఎయిర్టెల్ చూసాము ఎలా ఎంత వెల్త్ క్రియేట్ చేస్తుందో. కాబట్టి ఆ కంపెనీ కూడా ఫండమెంటల్ బాగానే ఉంటుంది. 2 కంపెనీస్ ఫండమెంటల్ వేరే సౌండ్ అండ్ పెద్ద మేజర్ ప్లే చేయబోతున్నాయి ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలో. ఏ రేషియోలో ఫర్దర్గా బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది? బట్ మనం చూస్తే హిస్టారికల్ రిఫరెన్స్ టాప్ 20 కంపెనీస్ ఇంతకుముందు ఐపీఓకి వచ్చిన హిస్టరీ కనుక చూసుకుంటే ఏది 8,000 crores అండ్ అబోవ్ కలెక్ట్ చేసినవి మాత్రమే చూసుకుంటే కనుక హిస్టరీ అంతేం లేదండి. అంటే 75% ప్రాబిలిటీ జియో నుంచి అండ్ ఎన్ఎస్సి నుంచి లిస్ట్ అయిన ప్రైస్ దగ్గర నుంచి కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు చూసుకుంటే మనకి లెస్ దెన్ బ్యాంక్ డిపాజిట్ రేట్లు వచ్చే ఛాన్స్ 75% ఉంది. అంటే దెర్ ఇస్ లిటిల్ ఛాన్స్ అనమాట అది అవుట్ పర్ఫార్మ్ చేసడానికి. అలాగని చెప్పేసి కంపెనీ ఫండమెంటల్ బాగాలేదని కాదు, ఇండియన్ హిస్టరీలో అలాంటి చరిత్ర లేదు. మన కనుక చూసుకుంటే జొమాటో ఐపీఓకి వచ్చి ఇప్పటి వరకు 5 years అవుతుందండి. అదొక్కటే సూపర్ హిట్ అయింది. దాని రిటర్న్స్ 18% అండి ఫర్ యానం. అది ఐపీఓ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే. అలాగే ఎస్బీఐ లైఫ్ అండి ఐపీఓకి వచ్చి ఇప్పటికీ 9 years అవుతుంది. అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇయర్లీ 10% వస్తుంది. అంటే దగ్గర బ్యాంక్ డిపాజిట్ అంతే వస్తుంది, ఎక్కువ రాట్లా. అంటే హెచ్డిఎఫ్సి లైఫ్ అండి ఐపీఓకి వచ్చి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 9 years అవుతుంది. ఇయర్లీ యావరేజ్ మీద 8% గిట్టుబాటు అవుతుంది అంతే, సంవత్సరానికి 8%. అలాగని చెప్పేసి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇండియాలోనే 2nd బిగ్గెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ అది. బట్ అయినా సరే వెల్త్ ఏం క్రియేట్ చేయలేదు పెద్దగా. అలాగే విశాల్ మార్ట్ చూసాను అనుకోండి, వచ్చి 1.5 year అవుతుంది మార్కెట్లోకి, 5% ఫర్ యానం వస్తుంది రిటర్న్స్. 5%, జస్ట్ 5% ఫర్ యానం అంతే. అలాగే హుందాయ్ ఎంత పెద్ద కంపెనీ తెలుసు కదా, అది ఐపీఓకి వచ్చి 1 year 7 months అవుతుందండి, 1% వచ్చింది. 1%, జస్ట్ 1%. కంపేర్ టు విశాల్ మార్ట్ చాలా పెద్ద బ్రాండ్. అవును. కోల్ ఇండియా అండి ఇండియాస్ బిగ్గెస్ట్ కోల్ మైనింగ్ కంపెనీ అండ్ ఐపీఓకి వచ్చి ఇప్పటికి 16 సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్. అంటే సంవత్సరానికి ఇది 3% ఇస్తుంది. అంటే అఫ్ కోర్స్ మనం చూస్తే ఏంటంటే డివిడెండ్ ఇంక్లూడ్ చేయట్లేదు దీంట్లో. కంపెనీ డివిడెండ్ ఇచ్చింది. డిఫరెన్స్ ఆ మేజర్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు ఎక్కువ ఈ పెద్ద కంపెనీస్ ఏంటంటే ఐపీఓకి వచ్చినప్పుడు ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు. అంటే వాటి సేల్స్తో పోల్చుకున్నా, బుక్ వాల్యూతో పోల్చుకున్నా, ప్రాఫిట్తో పోల్చుకున్నా 50 times 60 times ఎక్కువ చేసి అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉందనుకోండి, మనకి అది 20 PEలో దొరుకుతుంది నిఫ్టీ. వీళ్ళేమో నిఫ్టీని మించిన పీయూకి అమ్ముతున్నారు. అంటే ప్రతి పెద్ద కంపెనీ కూడా ఐపీఓకి వచ్చినప్పుడు రిటైలర్ని దృష్టిలో పెట్టుకొని ఫెయిర్ వాల్యూకి అమ్మటంలో మనకి చాలా ఎక్కువ ఓవర్ రేట్కి అమ్ముతున్నారు. ఆ తర్వాత ఏమిటంటే మార్కెట్లో బోల్డెన్ ఛాయిస్ ఉంటుంది కదా, దాని ఫెయిర్ వాల్యూకి అది వచ్చే డ్రాప్ అవుతుంది అనమాట. అట్లా అన్ని కంపెనీస్ కూడా పోస్ట్ లిస్టింగ్ తర్వాత రిటర్న్స్ రావట్లా. ఏదైనా ఉందంటే ఐపీఓ అప్పుడు, లిస్టింగ్ అప్పుడు, ప్లస్ లిస్ట్ అయిన తర్వాత 2-3 days వరకు ఉంటుంది ఆ హైప్ అంతా. తర్వాత ఏముందంటే సెకండరీ మార్కెట్లో 5,000 కంపెనీస్ ఉన్నాయి కదా, దీని ఎవరు పట్టించుకోవట్లా. అందుకని ఎన్ని ఐపీఓ టైంలోనే హైప్ క్రియేట్ చేస్తాను, తర్వాత ఏం లేదు. అలాగే మీరు ఎల్ఐసి ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ ఎల్ఐసి లిస్టింగ్ అయ్యి ఇప్పటికీ ఆల్మోస్ట్ 4 years అవుతుందండి. అంటే ఇయర్లీ రిటర్న్ 0.4% అండి. అంటే సంవత్సరానికి 1% కూడా ఇవ్వటల్లా. ఎంత పెద్ద హైప్ క్రియేట్ చేస్తారు ఐపీఓకి ముందు, ఎల్ఐసి ఐపీఓకి వస్తుందని చెప్పేసి. అలాగే డిఎల్ఎఫ్ ఇండియాస్ నెంబర్ 1 రియల్ ఎస్టేట్ కంపెనీ ఐపీఓకి వచ్చి ఇప్పటికి 19 years అవుతుందండి.
అండ్ వెల్త్ ఎంత క్రెడిట్ అంటే 1% అండి సంవత్సరానికి 1. అండ్ ఎస్బీఐ కార్డ్స్ అండి ఇండియాస్ నెంబర్ 1 క్రెడిట్ కార్డ్ కంపెనీ అండి. ఇండియాస్ నెంబర్ 1 అది ఎస్బీఐ కార్డ్స్. ఐపీఓకి వచ్చి ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుందండి. అండ్ -1 అండి సంవత్సరానికి -1. ఎందుకు సార్ అంత అంటే అదే అంటుంది నేను. ఇది ఐపీఓ అప్పుడు రిటైల్కి అందుబాటులో ఉన్న ప్రైస్కి ఫెయిర్ వాల్యూకి ఐపీఓ అమ్మటల్లా ఓవర్ ప్రైస్కి అమ్ముతున్నారు. అంటే 2 లక్షలు ఉన్న కార్ని మనకి 10 లక్షలకు అమ్ముతున్నారు ఐపీఓలో. తర్వాత దాని ఫెయిర్ వాల్యూకి అది డ్రాప్ అవుతుంది, రిటర్న్స్ ఆగిపోతుంది అనమాట. అందుకని 8,000 కోట్లు దాటి ఎక్కువ సైజులో ఐపీఓకి వచ్చేటన్నిటికి కూడా హిస్టరీ పెద్ద లేదు ఎక్సెప్ట్ జొమాటో. మిగతా అన్ని 10% లోపే ఉన్నాయి. అలాగే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ అండి, ఇది గవర్నమెంట్ ఇండియా కంపెనీ అండి, ఇది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఐపీఓకి వచ్చి ఇప్పటికి 8 years పైన అవుతుంది. ఇయర్లీ సంవత్సరానికి 7% మైనస్ అండి, డబ్బు రాకపోగా -7 అవుతుంది ప్రయాణం. అలాగే ఎన్టీపీసీ గ్రీన్ అండి రీసెంట్గా ఐపీఓకి వచ్చింది, 1.5 year అవుతుంది. అండ్ -9 అండి, రీసెంట్గా 1.5 year బ్యాక్ వచ్చింది. అండ్ పేటిఎం అండి ఐపీఓకి వచ్చి ఇప్పటికి 5 years దాకా అవుతుంది, -11 అండి పేటిఎం. ఎంత పెద్ద హైప్ క్రియేట్ చేశారు పేటిఎం వచ్చినప్పుడు, ఇండియాస్ నెంబర్ 1 యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి. అలాగే హెచ్డిబి ఫినాన్స్ అండి, హెచ్డిఎఫ్సి వాళ్ళది, ఇది వచ్చి 1 year అవుతుంది ఐపీఓకి వచ్చి, అండ్ -12. అలాగే రిలయన్స్ పవర్ అండి ఐపీఓకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది, -13% ఫర్ యానం సొప్పున అవుతుంది వాళ్ళతో. అలాగే హెగ్జావేర్ అండి ఐపీఓకి వచ్చి 1 year అవుతుంది, -26. స్విగ్గీ ఐపీఓకి వచ్చి 1.5 year అవుతుంది, -26. వెరీ బ్యాడ్ హిస్టరీ ఉంది. ఈవెన్ విత్ ఇన్ ద 1 year లో వచ్చిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వచ్చి రఫ్గా 7 months అవుతుంది, ఇది -10. ఈ రెండింటి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? అందుకని హిస్టరీలో పెద్ద ఈవెన్ టాటా క్యాపిటల్ రీసెంట్గా వచ్చింది, 9 వచ్చింది దానికి. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఎయిమ్స్ వచ్చింది మన ఐపీఓ, అదొకటి సూపర్ హిట్ 67% ఉంది. దాని మీనింగ్ ఏంటంటే 8,000 కోట్లు అండి అబోవ్ కలెక్ట్ చేస్తే మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత వచ్చే రిటర్న్స్ చాలా పూర్గా ఉన్నాయి. అందుకని మనం పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇది డబుల్ అవుద్ది, త్రిబుల్ అవుద్ది అలా మనం అలా మనం ఊహించలేము అనమాట. ఎందుకంటే అనాలిసిస్లో ఒకటే, ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్లో ఐపీఓకి వస్తున్నాయి అండ్ అందరికి అందుబాటులో రావట్లేదు. పైగా ఈ కంపెనీస్ ఎక్కువసారి బుల్ మార్కెట్లో వచ్చేస్తున్నాయి. బుల్ మార్కెట్లో ఏంటంటే ఈ వాల్యుయేషన్ పనిచేయట్లా, ఏదో ఒక రేటు కన్నట్టు అందరూ పబ్లిక్ కొంటున్నారు. జనాల పర్సెప్షన్ ఎలా ఉందంటే ఐపీఓలో కొంటే లిస్టింగ్ గెయిన్స్ ఎంత కొంత వస్తాయి, ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి లిస్ట్ అయిన తర్వాత అమ్మేద్దాం అన్నట్టు వస్తున్నారు. కంపెనీ వాళ్ళు కూడా ఓవర్ ప్రైస్లో బయటకు అమ్ముతున్నారు. ఆ రెండింటి మ్యాటర్ ఏంటంటే అయిపోయిన తర్వాత ఇంకా దాంట్లో ఏముంటుందా. మీరు రీసెంట్గా అమెరికాలో చూసారు స్పేస్ ఎక్స్ ఎంత పెద్ద హైప్ క్రియేట్ అయింది. 135 దగ్గర ఏమో ఐపీఓకి వచ్చింది, $220 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి డౌన్ స్టార్ట్ అయితే రోజు పడుతూనే ఉంది. ఇప్పుడు లైవ్లో $150 వచ్చిందండి. అంటే విత్ ఇన్ 6 months కల్లా అది కూడా పోద్ది కిందకి, ఐపీఓ ప్రైస్ కిందకే పోద్ది. అందుకని వరల్డ్ హిస్టరీ చూస్తే బిగ్గెస్ట్ ఐపీఓస్ అన్ని బిగ్గెస్ట్ హైప్ క్రియేట్ చేస్తే తప్ప బిగ్గెస్ట్ వెల్త్ క్రియేట్ చేస్తున్నట్టు అక్కడ హిస్టరీ లేదు. మనం మాట్లాడుకున్నది 8,000 కోట్లు అండి అబో కలెక్ట్ చేసిన కంపెనీస్ మాత్రమే. చిన్న ఐపీఓస్ సూపర్ హిట్ అవుతున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ గుడ్ అనాలిసిస్ సార్. అంటే ఫ్యూచర్లో వెల్త్ క్రియేషన్ కోసం ఎవరైనా చూసేటువంటి వాళ్ళకి వెరీ గుడ్ అడ్వైజ్ అనుకోవచ్చు. అడ్వైజ్ అనే బదులు కొంచెం ప్రికాషన్స్గా ఉండాలి. ఈ హైప్ తప్ప ఇది ఇన్వెస్ట్మెంట్ లా కన్వర్ట్ కాకపోవచ్చు అని థాట్ వస్తుంది అనమాట. అందుకని 6% మేబీ అరౌండ్ 75% వచ్చే ఛాన్స్ లేదు. అది మిగతా 25%లో ఒత్తి రావచ్చేమో, అది 25. బట్ కంపెనీ వైజ్ చూసుకుంటే ఇది ఎక్సలెంట్ కంపెనీస్. ఇటు ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియాలోనే 1 of the లీడింగ్ స్టాక్ ఎక్స్చేంజ్. అండ్ టోటల్ ఎర్నింగ్స్ పెరుగుతూ ఉన్నాయి. అండ్ అందులో 80% మళ్ళీ డివిడెండ్ రూపంలో అందరూ పంచుతూ ఉంది. మంచి హిస్టరీ ఉంది దానికి. అయినా సరే ఓవర్ వాల్యుయేషన్ అమ్ముతున్నారు కాబట్టి మనకి పోస్ట్ లిస్టింగ్ తర్వాత వచ్చే గెయిన్స్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోమాకండి, కన్సర్వేటివ్గా ఉండండి. అలాగే రిలయన్స్ రిటైల్ కూడా అది కూడా అంతే, పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి పోస్ట్ లిస్టింగ్ అప్పుడు మన రిటర్న్స్ మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాబట్టి హిస్టరీ మనం సపోర్ట్ చేయట్లా ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుద్దని. అందుకని లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చేమో, కానీ లిస్ట్ అయిన తర్వాత దీని మూవ్స్ మాత్రం అంత మనం అనుకున్నంత డబల్ ట్రిబుల్ అయ్యేంత ఏం లేదు. ఎందుకంటే అన్లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి అందుకని డిమాండ్ పెద్ద టూ మచ్గా ఉండదు, రెండోది ఓవర్ వాల్యుయేషను. కాబట్టి ఇది డిస్కౌంట్ అవ్వడానికి 5 years to 10 years పడుతుంది అనమాట. మనం చూసాం కోల్ ఇండియా ఇప్పటికి కూడా ఐపీఓ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్ 19 years తర్వాత. మళ్ళీ మనం మాట్లాడిన చాలా వరకు మోనోపలి కంపెనీస్ ఉన్నాయి దీంట్లో, చిన్న ఏం కావన్నీ. ఎస్బీఐ కార్డ్స్ చిన్న కంపెనీ ఎలా అంటాం, అది ఇండియాలో నెంబర్ 1 క్రెడిట్ కార్డు, 0 రిటర్న్స్. ఐపీఓ దగ్గర నుంచి ఇప్పటిదాకా 0 రిటర్న్స్. కాబట్టి పెద్ద ఐపీఓస్ అని హైప్ తప్ప మ్యాటర్ తక్కువ ఉంటుంది. వెరీ గుడ్ ప్రికాషన్, వెరీ గుడ్ ప్రికాషన్ టు ద ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సుందరం రెడ్డి. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి
రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.